ప్రైజ్ లార్డ్. ప్రభుకి స్తోత్రం. యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు. దయచేసి వీడియో చూస్తున్నవా మీరు ఎక్కడున్నా, ఇంటి దగ్గర కానీ హాస్పిటల్లో కానీ, మరియు ఏ రోగంతో నువ్వు బాధపడుతున్నావో, వ్యాధితో బాధపడుతున్నావో, మీ కొరకు ప్రభు నామంలో ప్రార్థన చేయాలని ఆశ కలిగి ఉన్నాం. మొదట దేవుని యందు విశ్వాసం ఉంచండి. నేను దేవుని యొద్దకు వచ్చాను, ఆయన ఉన్నాడు, వెతికేదాన్ని ఫలమిస్తాడని నమ్మండి. ప్రార్థనలో మీరు ఏకీభవించండి. ప్రార్థన చేసేటప్పుడు దేవుని ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అని అడగండి. యేసయ్య కనికరపడి చేయి చాపి నిన్ను ముట్టేదానికి, స్వస్థపరిచేదానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభువుని ఇంకా మీరు, అయ్యా నువ్వు మాట మాత్రం సెలవిస్తే నేను స్వస్థత పొందుకుంటాను అని నమ్మండి. మరియు మూడవదిగా ప్రభు వైపు చూడండి. ఆయన చేయి చాపితే నీకున్నటువంటి రోగం నుండి, నీకున్న రోగము నీ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. ఆయన దగ్గరకు నీ పరిస్థితి అంతటిని, యేసు దగ్గరికి నీ పరిస్థితిని తీసుకొని రా. ఆయన మాట వలన దెయ్యం వెళ్ళగొట్టి రోగము నుండి ప్రభు నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభువు నీ బలహీనతలన్నీ సిలువలో వహించాడు, నీ రోగాలన్నీ భరించినాడు. కావున ఆయన పొందిన గాయాల్లో నీకు స్వస్థత కలుగుతుంది. యేసయ్యకు నీ లోపల నువ్వు స్థలమి, యేసయ్యకు నువ్వు స్థలమి. రెండవదిగా ఆయనను వెంబడించు. ఆయన నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెంట వస్తాను, నిన్ను వెంబడిస్తాను. నెపాలు చెప్పద్దు, దేవుని మాటలు అలక్ష్యము చెయ్యొద్దు. సమస్యతో నువ్వు మాట్లాడు. సమస్యను, రోగము నిన్ను పట్టుకున్నప్పుడు, ఆ రోగం చేత నువ్వు పీడింపబడి బాధింపబడుతూ ఉండగా, అయ్యో ఈ రోగంతో నేను నశించిపోతున్నాను, నన్ను రక్షించు అని అల్ప విశ్వాసముతో భయపడుతూ ఉండద్దు. ఉన్న స్థలములో నువ్వు లేచి దేవునికి లోబడు, అపవాదిని ఎదిరించు. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. కనుక దయచేసి మాటను బట్టి ప్రార్థన చేస్తున్నా. దయచేసి మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చైనా భూమి మీద ఏకీభవిస్తే అది పరలోకపు తండ్రి వలన వారికి దొరుకుతుంది. 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యలో ఉంటానన్నా. నువ్వు ఉన్న చోట్ల కళ్ళు మూసుకొని మోకాల మీద నిలబడి ప్రార్థనలో ఏకీభవించు. మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి. ఈ ప్రార్థన రోజు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం 3 పూట్ల ఈ విధంగా నువ్వు ప్రార్థన చేయి. ప్రభు నిన్ను తప్పనిసరిగా స్వస్థపరుస్తాడు. ప్రభు రోగం గురించి నిన్ను విచారించలేదు, కానీ నీలో విశ్వాసాన్ని మాత్రమే చూస్తున్నాడు. కనుక విశ్వాసముంచు, ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. కళ్ళు మూసుకుందాం. ప్రేమ గల తండ్రి, దయగలిగిన యేసయ్య, ఈ తండ్రి వీడియో ద్వారా ప్రభా ఎక్కడైతే ఏ గ్రామంలో, పట్టణాల్లో, సిటీలో, ఏ స్థలంలో ప్రభా, ఇంటిలో కానీ హాస్పిటల్లో కానీ, ఎక్కడ తండ్రి ఏ స్థలంలో ఆ వ్యక్తి రోగంతో బాధపడుతూ, పీడింపబడుతూ, గాయపరచబడుతూ, నలిగిపోతూ ఉన్నాడో ప్రభా, ఈ సమయంలో వీడియో ఎవరు చూస్తున్నారో వారందరినీ మీరు దర్శించండి. ప్రభువా, వారిని ఎదుట తగ్గించుకొని దీనులై, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యని నిన్ను వేడుకొనుచుండగా, ఇప్పుడే దేవా చెయ్యి చాపి వారిని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్తున్నా అయ్యా. నువ్వు చెప్తుండగా వారి శరీరాల్లో ఉన్న రోగము వారిని విడిచి వెళ్ళిపోవాలయ్యా.
ఈ వీడియో ద్వారా ప్రభు ఎవరెవరు దీన్ని చూస్తున్నారో ఆ రోగులందరినీ ప్రభువా, రోగంతో బాధపడే నీ బిడ్డలందరినీ, సహోదరులను నీ యొద్దకు తీసుకొస్తున్నా. ప్రతి వ్యక్తి మీద నువ్వు చేతులుంచి వారిని స్వస్థపరచండి. ఇంతేగాక దయ్యములు దేవుని కుమారుడని కేకలు వేసి వారిని వదిలిపెట్టి వెళ్ళాలి. ఎవరెవరు రోగముతో బాధపడుతూ ఉన్నారో వారందరినీ వీడియో ద్వారా వారందరినీ నీ యొద్దకు తీసుకొస్తున్నాను. ప్రభువా, దయచేసి ప్రతి వ్యక్తి మీద నువ్వు చేతులుంచి వారిని స్వస్థపరచండి. వారిని పట్టుకున్న దయ్యములు యేసు నామంలో దేవుని కుమారుడని కేకలు వేసి వదిలి వెళ్ళాలి. యేసు నామంలో ఆ దయ్యములను వెళ్ళగొడుతున్నాం. యేసు నామంలో అపవాది క్రియలు లయపరచబడునుగాక. దేవా, నువ్వు కార్యము జరిగిస్తున్నందుకై నీకు స్తోత్రములయ్యా. మరియు దేవా, నీ బిడ్డలు వ్యాధితో బాధపడుతూ ఉండగా అయ్యా, నిజంగా తండ్రి, నువ్వు మాట మాత్రం సెలవిస్తే వారు స్వస్థత పొందుకుంటారు. కావున నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అన్నావు కనుక ఎవరైతే ఈ మాటలు విశ్వసించారో, నమ్మినారు ప్రభువా, వారు విశ్వసించిన ప్రకారము వారు ఈ గడియలోనే వారు స్వస్థత పొందుకొందురుగాక. ప్రభువా, ఈ సమయంలో వారిని చూడమని అడుగుతున్నాను. వారిని తాకుతుండగా వారి శరీరంలో ఉన్న రోగము వదిలిపోవాలి. నీ మాట వలన, నీ మాట వారి మధ్యలోకి వెళుతుండగా వారిలోని దయ్యములన్నీ వెళ్ళగొట్టి రోగము నుండి వారిని స్వస్థపరచండి. అయ్యా, నీ బిడ్డలు ఏ బలహీనతలు ఉన్నాయో అవన్నీ కలువరి శిలువలో వారి బలహీనతలన్నీ నువ్వు వహించావు. వారి రోగాలన్నీ నువ్వు శిలువలో భరించినావు గనక యేసు, మీరు పొందిన గాయాల్లో వారిని స్వస్థపరుస్తున్నందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా, నీ బిడ్డలు ఏ రోగంతో బాధపడుతున్నారో, వ్యసనాక్రాంతులుగా ఉన్నారో, వ్యాధులు అనుభవిస్తున్నారో, మీరు పొందిన దెబ్బల ద్వారా వారికి స్వస్థతను నువ్వు కలుగజేసినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. వారి ఈ సమయంలో నీకు స్థలం ఇస్తూ ఉండగా, ఈ సమయంలో వారిని ప్రజలు నిన్ను వెంబడిస్తూ ఉండగా ప్రభువా, అయ్యా, వారిలోని తండ్రి అల్వయ్యా, మేము నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించు వారు లేరా అని బాధపడుతూ ఉండగా ప్రభువా, అల్ప విశ్వాసముతో భయపడుతూ ఉండగా తండ్రి యేసో, మీరు అయ్యా నిజంగా వారి సమస్యను ఈ సమయంలో వారికి తోడుగా మీరు ఉండమని నీ సన్నిధిలో అడుగుతున్నామయ్యా. ఈ సమయంలో నీ బిడ్డలకు నువ్వు తోడుగా మీరు ఉండండి అయ్యా. అయ్యా, వారి రోగాన్ని ఈ సమయంలో గద్దిస్తూ ఉన్నాము దేవా. ఈ సమయంలో వారి రోగాన్ని యేసు నామంలో గద్దిస్తుండగా, దేవునికి లోబడుతున్న అపవాదిని ఎదిరిస్తుండగా వాడు వారిని బిడ్డల యొద్ద నుండి పారిపోవాలని నీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా. ఆ రోగము శరీరంలో నుండి విడిచిపోవును కాకాలని అడుగుతూ ఉన్నాము రాజా. ప్రభువా, నిజంగా దేవా, అయ్యా, మీరు కార్యం చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమాధానకర్తయగు దేవుడే ఆ సాతానుణ్ణి కాళ్ళ కింద శీఘ్రంగా చితకదొక్కేస్తున్నామయ్యా. నీ బిడ్డలు మీరు ముట్టినారు, స్వస్థత ఇచ్చినారు, అద్భుతం చేసినారు, గొప్ప కార్యం చేసినందుకై నీకు వందనాలు తెలియజేసుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి ఈ ప్రార్థన ద్వారా ప్రభు మిమ్మల్ని కలుసుకొనిచుండగా దయచేసి స్వస్థత పొందుకున్నవారు, మేలు పొందుకున్నవారు కామెంట్లో మీ అభిప్రాయాలు మాకు తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇతరులతో మీ చుట్టూ, మీ కుటుంబాల్లో, బంధువుల్లో, స్నేహితుల్లో ఎవరు రోగంతో, వ్యాధులతో బాధపడుతున్నారో